గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. కాపు జేఏసీకి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ను మందకృష్ణ మాదిగ కలిశారు. కాపు సమస్యలు, ఉద్యమ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. కాపు జేఏసీతో కలిసి ఉద్యమాలు చేపడతామన్నారు కృష్ణ మాదిగ. కాపుల ప్రయోజనాల కోసమే కాకుండా పీడిత వర్గాల ప్రయోజనాల కోసం వారి అస్తిత్వాన్ని, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ఆర్థికంగా వాళ్లను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం, రాజకీయంగా అన్ని వర్గాలను బలోపేతం చేయడం కోసం ఎంతో శ్రమించిన నాయకుడు స్వర్గీయ వంగవీటి రంగా అని అన్నారు. భారతదేశంలోనే ఉద్యమానికి మారు పేరు మందాకృష్ణ మాదిగ గారు. వారు గత వారం క్రితం మనం ఏదైతే కాపు సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త నాయకత్వంతో కాపు చేసి సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ సమస్యల గురించి, సమస్యలు తీరాలని, కాపులు గత 100 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాపు జాతిని వర్గాలుగా విభజించి అనుబంధ విభాగాలను అడ్రస్ లేకుండా చేసి చిన్నాభిన్నం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కాపులు ఏ అంశాల మీద అయితే, సమస్యల మీద అయితే రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారో వారన్నింటికీ కూడా ఎంఆర్పిఎస్ పక్షాన, తన వ్యక్తిగతంగా కానీ ఎంఆర్పిఎస్ పక్షాన కానీ ఆయన చేసే వివిధ పోరాటాల ద్వారా కానీ కాపులకి తన పూర్తి స్థాయి మద్దతునిచ్చిన సోదరులు పెద్దలు మందాకృష్ణ మాదిగ గారికి కాపు జేఏసీ పక్షాన, రాష్ట్ర నాయకత్వం పక్షాన, కాపుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కాపు జేఏసీ నాయకత్వంలో జరిగే కార్యక్రమాలకి, జేఏసీ నాయకత్వంలో కొనసాగుతున్న ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ముందుగా ఒక మహనీయుని మనం గౌరవించుకోవడం, స్మరించుకోవడం అనేది మనందరి కర్తవ్యం. ఒక్క కాపుల ప్రయోజనాల కోసమే కాకుండా మొత్తం పీడిత వర్గాలందరి ప్రయోజనాల కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఆర్థికంగా వాళ్ళను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం, రాజకీయంగా అన్ని పేద వర్గాలను బలోపేతం చేయడం కోసం తను జీవించినంత కాలం నిజాయితీగా, నిర్దిష్టంగా శ్రమించిన, అందుకోసం పాటుపడ్డ మహనీయుడు మనకు పెద్దలు కీర్తిశేషులు వంగవీటి మోహన్ గారు. ఆయనను స్మరించుకోవడం అనేది ఒక కాపులకే కాకుండా, ఆయనను గౌరవించుకోవడం అనేది ఒక కాపు వర్గానికే కాకుండా, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, ఏ వర్గంలో ఉన్నా కూడా అత్యంత అణచివేయబడిన వర్గాలందరూ ఆయనను స్మరించుకోవడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా పాటుపడడం అనేది ఇప్పుడు ఉండబడే నేతల, సామాజిక వర్గాల, ఉద్యమకారులందరి ప్రధాన బాధ్యతగా, ప్రధాన కర్తవ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా అనుసరించడానికి, ఆచరించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం అందరినీ ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో గత దశాబ్ద కాలం నుంచి, 2 దశాబ్దాల నుంచి ఎంతోమంది కాపు పెద్దలతో, కాపు నాయకులతో మేము సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాం. నా తమ్ముడు, నా సోదరుడు 2.5 దశాబ్దాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంకి చాలా అండదండలు అందించిన వ్యక్తి. తన మేధస్సుని, తనకు ఉండబడే జ్ఞానాన్ని ఏదైతే ఉన్నదో అవి పీడిత వర్గాల సమాజానికే కాకుండా టోటల్గా ఎంఆర్పిఎస్ కూడా ఆయన చేతునిచ్చిన సోదరుడి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. నా జనార్దన్ తమ్ముడి ఇంటికి రావడం అనేది చాలా సంతోషం ఉన్నది. పెద్దలందరినీ కలవడం కూడా చాలా సంతోషం ఉన్నది. ఇదే సమయంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఏ సమస్యల పరిష్కారం కోసమైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఏ సమస్యల పరిష్కారం జరగాలని పోరాటానికి సిద్ధమవుతుంది, అన్ని సందర్భాల్లోనూ ఎంఆర్పిఎస్ తోడుగా, అండగా నిలబడుతుంది.